ధర్మరాజా, 9 రోజులైందయ్యా, నన్ను చంపడం మీ వల్ల కాదయ్యా, నాకు ఈ యుద్ధం చేయడం ఇష్టం లేదయ్యా, తప్పనిసరి చేస్తున్నా, చంపేస్తున్నాడయ్యా. ప్రతిరోజు రాత్రి వచ్చేవాడు, ఎంతమందిని చంపో, పాండవుల్ని ఎందుకు చంపాలా, నీకు పక్షపాతం, నా ప్రాణం తింటున్నాడయ్యా. వాడు ఉప్పు తిన్న పాపానికి సింహాసనాన్ని కాపాడతానని నేను ప్రతిజ్ఞ చేసిన పాపానికి సింహాసనం మీద గుడ్డివాడైనా, దుర్మార్గుడైనా, పుత్రవ్యామోహపరుడైనా ఎవడైనా ధృతరాష్ట్రుడు ఉన్నాడు. అయినా నా ధర్మం ఆ సింహాసనాన్ని కాపాడడం. నేను నా తల్లి సాక్షిగా ప్రమాణం చేశా. ఆ ప్రమాణానికి కట్టుబడి నేను కౌరవ పక్షంలో యుద్ధం చేశాను. గాని ధర్మరాజా, నాకు ఇష్టం లేదయ్యా. ఒక్కటే ఉపాయం, శిఖండిని అడ్డు పెట్టుకోండి. ద్రౌపది అన్నగారో తమ్ముడో తెలియదు, ఆడా మగా కానివాడు, నాకు నియమం ఉంది, పీడివాళ్లతో నేను యుద్ధం చేయను, వాడిని అడ్డు పెట్టుకోండి. అర్జునుడిని వెనక నుంచి బాణాలు వేసి చంపేమని చెప్పండి, నేను కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని సిద్ధపడిన మహానుభావుడు భీష్మ పితామహుడు ఒక్కడే చరిత్ర.